టీవీ1 ఛానల్ వారికి శుభాకాంక్షలు. అలాగే టీవీ1 ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఎన్టీ రామారావు గారితో నేను డైరెక్ట్ చేసిన ఫిలిము ప్రేమ సింహాసనం. ఈ ప్రేమ సింహాసనానికి ముందు రామారావు గారితో కో డైరెక్టర్గా వర్క్ చేసిన సినిమాలు 2 ఉన్నాయి. అవి ఆయన చాలా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశాడు అని చెప్పుకునేటటువంటి ఫస్ట్ బాగా పేరొచ్చినటువంటి సినిమా ఎదురు లేని మనిషి. అక్కడి నుంచి అన్ని స్టెప్స్ స్టార్ట్ అయినాయి. దానికి డైరెక్టరు మా గురువు గారు కె బాపయ్య గారు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందిని చూశాను. మహా మేధావుల్ని, మహానటుల్ని, పెద్ద రైటర్స్ని, వీళ్ళందరూ నేను చాలామంది బయట ప్రపంచానికి తెలిసినటువంటి పర్సనాలిటీస్ వేరు. ఇన్నర్గా గనక మనం చూసుకుంటే, క్లోజ్గా గనక వాళ్ళతోటి మనం బిహేవ్ చేస్తే వాళ్ళు ఎంత చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు మనకు అర్థమవుతుంది. అలాగే ఎన్టీ రామారావు కూడా చాలా చిన్నపిల్లలాగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తుంటారు. ఆయన ఎంటర్ అయితేనే సెట్ అంతా గడగడలాడిపోతూ పిన్ డ్రాప్ సైలెంట్గా సూజిబడిన కింద వినిపించే అంత నిశ్శబ్దాన్ని పాటిస్తారు అందరూ. అది నేను చేసుకున్న అదృష్టం ఏమిటో తెలియదు. కానీ అంతకుముందు చేసినటువంటి ఆ 2 సినిమాలు కో డైరెక్టర్గా చేసినప్పుడు నేపాల్ వెళ్ళి రావటాలు చేయటాలు వీటన్నిటితోటి, తర్వాత కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి కొన్ని చర్చల్లో రామారావుకి ఎందుకు ఈయన చాలా వర్తున్నటువంటి డైరెక్టర్ అవుతాడు అనేటటువంటి ఒపీనియన్ ఆయన కలగటం మూలంగానో దేనికో నాకు తెలియదు. కానీ ఆయన చాలా ప్రేమగా చిన్న పిల్లాడిలాగా చాలా క్లోజ్గా నాతోటి బిహేవ్ చేసేవాళ్ళు. ఇది ఒక రోజున ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఈయనతో సింహబలుడు అని ఒక సినిమా చేశారు రాజు గారు. ఆయన దగ్గరికి పని మీద వెళితే ఆయన చెప్పాడు సడన్గా, రామారావు డేట్లు పలానా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా చేయట్లేదు, ఇంకెంత ఒక వారం రోజుల్లో డేట్స్ ఉన్నాయి, అది మీరు వెళ్ళి రామారావుని అడిగితే ఇస్తారు అట్లా అని చెప్పాడు. సరే ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఇద్దరం కలిసి, అప్పట్లో ఆయన హైదరాబాద్లో ఉండేవాడు కాబట్టి హైదరాబాద్ వచ్చాం. కలిస్తే ఈ 4 రోజుల్లోనే మీకు సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది బ్రదర్, మనం ఒక పని చేద్దాం, నేను ఒక హిందీ సినిమా ఒకటి నేను కొన్నాను, ఆ సినిమా చూడండి, మీరు నచ్చితే మీరు అదే తీసుకుందరు కానీ అట్లా అన్నారు. సరే వీక్ డేస్లో చేయాలన్నమాట, స్టార్ట్ చేయాలి పిక్చరు. సరే అది సినిమా చూస్తే నాకు నచ్చలే. చాలా నిర్మోహమాటంగా చెప్పాను, నాకు అసలు ఏమాత్రం నచ్చలేదండి అని. మీకు ఎందుకు నచ్చలేదు, నా కారణాలు చెప్పండి, దాంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఏమిటని అడిగారు. మొత్తం క్లియర్గా టకా చెప్పాను. ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, తెలుగులోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అనే విషయాలన్నీ టకా చెప్పాను. ఆయన కొంచెం బాధపడ్డారు. కానీ మేము కొన్న సినిమా కదా ఇది, వదులుకోలేము, ఎలా చేస్తే బాగుంటుందో తర్వాత మీరే చెప్పాల్సి ఉంటుంది నాకు అన్నారు. సరే ఓకే సార్ అట్లాగేనండి అన్నాను. మరి ఇప్పుడు దీని కథ సంగతి ఏమిటి అని అన్నారు. అంటే రేపు ఈవినింగ్ మీరు మద్రాసు వస్తున్నారు కదా, నేను చెప్తాను, నేను మద్రాసు మీరు వచ్చేటప్పటికి నేను సబ్జెక్ట్ తయారు చేసి చెప్తాను సార్ అట్లా అని చెప్పాను. సరే మరుసటి రోజు ఆయన వచ్చేటప్పటికి నా మిత్రుడు జంజాలను తీసుకుని వెళ్ళి జంజాలతోటి రామారావుకి కథ చెప్పించాం. అది విన్న తర్వాత చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఏమీ కనిపించలేదు. అది మీరు ఒక పని చేయండి బ్రదర్, రేపు ఎర్లీ మార్నింగ్ మా దగ్గరికి రండి అన్నారు. ఆయన తెల్లవారుజామునే చాలా ప్లెజెంట్గా హాయిగా కూర్చొని ఉన్నారు. బ్రదర్ మా ఎన్నిటికి ఎవరు డైరెక్ట్ చేయలేదు, ఇప్పుడు మీరు డైరెక్ట్ చేయబోతున్నారు అన్నారు. అదేంటి సార్ అన్నారు. అదేంటి సార్ అంటే అదేం కాదు నాయన, నువ్వు చెప్పినటువంటి సబ్జెక్టు మేము తీసుకుంటున్నాం, మా ఎన్నిటికి మీరు డైరెక్ట్ చేస్తున్నారు అట్లా అని చెప్పారు. అంటే సరే నేను కొంచెం బాధపడ్డాను. అలా కాదండి, మీతోటి ఒక పిక్చర్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారు, ఆ సినిమా దెబ్బతిని ఉండటంతో కొంచెం లాస్ అయింది ఆయనకి. సో ఆయనే నన్ను డైరెక్టర్ని చేసినటువంటి ప్రొడ్యూసరు, ఇప్పుడు ఆయనకి కనుక ఈ డేట్లు మిస్ అయితే మళ్ళీ మీరు ఎప్పటికి ఇవ్వగలరో నాకు తెలియదు కదా, కాబట్టి దయచేసి ఈ సినిమా ఆయనకే చేద్దాం సార్,
మనకు కావాలంటే ఎన్నిటికి ఇంకో సబ్జెక్ట్ నేను తయారు చేస్తాను కదా అట్లా అని చెప్పాను. అంటే సరే ఓకే బ్రదర్, ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి మనుషులకి అని చెప్పేసి నన్ను అన్నారు. ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేసి, ఆ మాటకు వస్తే నువ్వు మీ నాన్నకే పుట్టావున్న నమ్మకం ఏంటి అనగానే రామారావు గారు చాలా ఎమోషనల్గా ఆ పీటల మీద నుంచి లేచి కట్ట 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 నడిచి వచ్చి మదర్ 2 చేతులు పట్టుకొని, అమ్మా ఒక దేవదాసుకి పుట్టాను నేను, ఆఫ్టర్ ఆల్ నా కోసం నీ శీలాన్ని నువ్వే శంకించుకుంటావా అమ్మ అట్లా అని చెప్పేసి అన్నారు. అనేటప్పటికి ఆయన బోర్న ఏడుస్తూ యాక్ట్ చేసేటప్పటికి సెట్ మొత్తం చాలా ఆనందంగా విపరీతంగా చప్పట్లు కొట్టేశారు. నేను మాత్రం సైలెంట్గా కూర్చుండిపోయాను. ఏం బ్రదర్ ఓకేనా అన్నారు. నో ఓకే కాదు సార్ నాకు అన్న. ఎందుకని అని అన్నాడు. మీరు ఒక పని చేయండి సార్, మీరు చాలా ఎమోషనల్గా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు, నేను కాదంటలేదు, కానీ నా లెక్క ప్రకారం ఈ సన్నివేశంలో అంత యాక్టింగ్ అక్కర్లేదు అనుకుంటున్నాను నేను. సో నేను చెప్తాను నాకు ఎలా కావాలో ఆ ప్రకారం చేయండి అని అన్నారు. ఏం బ్రదర్, ఇంతవరకు ఏ డైరెక్టరును మీ నటన మాకు అక్కర్లేదు అన్నవాడిని మిమ్మల్ని ఒక్కళ్ళే చూస్తున్నాను ఇన్నాళ్ళకి. ఓకే ఇట్స్ ఆల్ రైట్, మీకేం కావాలో చెప్పండి మేము చేస్తాం, బికాస్ యు ఆర్ డైరెక్టర్ అని బాగా కోపం వచ్చిందని అర్థమైంది. అయినా కూడా దగ్గరికి వెళ్ళి ఏం లేదు సార్, అస్సలు మీరు ఏమాత్రం యాక్ట్ చేయకండి, ఆ పీటల మీద నుంచి అసలు స్లోగా లేవలేక 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 లేవాలి, లేచిన తర్వాత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అలా ఫేస్లో ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా మదర్ దగ్గరికి వచ్చి మదర్ కళ్ళల్లోకి చూసేటప్పటికే మీకు కళ్ళముటి నీళ్లు తిరుగుతున్నాయి, బట్ ఒక్క డ్రాప్ కూడా కిందకి జారకుండా అలాగా మీరు ఆమె చేతులు పట్టుకొని, ఆఫ్టర్ ఆల్ నా కోసం నీ శీలాన్ని నువ్వు శంకించుకుంటావా అమ్మ అని చెప్పేసి అనలేక మీరు అనండి చాలు, అప్పుడు ఆ టేకు ఎలా ఉంటుందో చూద్దాం అట్లా అన్నాను. అంటే ఓకే బ్రదర్ అలాగే చేస్తాము అన్నాడు. అయిపోయింది. ఓకే సార్ అన్నాను. కళ్ళు తుడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని అలాగా కాసేపు అలా కూర్చున్నాడు. తర్వాత లేచారు పైకి, బ్రదర్ కమాన్ అన్నాడు. సరే దగ్గరికి వెళ్ళి, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ క్లాప్స్ కొట్టారు సెట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ. సరే దగ్గరికి వెళితే గట్టిగా కావలించుకొని, ఐఎమ్ వెరీ సారీ, రియల్లీ యు ఆర్ ఏ డైరెక్టర్, మీరు డైరెక్టర్ కదా అన్నాను నేను ఇందాక, చాలా పొగరుగా అన్నాను, ఆర్టిస్ట్ అనే అహంకారంతో అన్నాను, మీరేం అనుకోవద్దు, ఐఎమ్ వెరీ సారీ, రియల్లీ యు ఆర్ ఏ డైరెక్టర్, మీరు కావాలని కోరుకున్నది ఆర్టిస్ట్కి ఎంత సంతృప్తికరంగా ఉంటుందో నాకు ఇప్పుడు చేస్తే తెలిసింది. ఆ కేకలేయటాలు ఏడవటాలు ఈ గోలంతా అన్ని సినిమాల్లోనూ చేస్తున్నదే, ఇంత వెరైటీగా ఆలోచించి చక్కగా తీస్తున్నారు బ్రదర్ మీరని మెచ్చుకున్నారు ఆయన. ఇది ఇలా ప్రవర్తించటం అనేది, ఇలా మెచ్చుకోవటం అనేది ఇంత చిన్నవాళ్ళని ఇవాళ కాలంలో ఏ హీరోకి కుదురుతుందో మీరు చెప్పండి. ఏ హీరో కూడా నిజంగానే వీళ్ళు పెద్ద స్టార్స్ లాగా ఫీల్ అయిపోతున్నారు, కానీ రామారావు కంటే ఏ ఒక్కడును ఇవాళకి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత స్టార్లు కాలేకపోయారు ఒక రకంగా చెప్పాలి అని అంటే. ఇంకొక తమాషా విషయం ఏంటంటే, ఒక జర్మన్ ఒక ఆయన గెస్ట్గా వచ్చాడు ఆ రోజున మా సెట్కి. వచ్చిన తర్వాత ఆయన రామారావుకి పరిచయం చేసాం, దూరంగా కూర్చున్నాడు ఆయన, రామారావుని ఇదంతా చూస్తున్నాడు. మార్నింగ్ వచ్చాడండి ఆయన, మిడ్ నైట్ 3 o'clock వరకు మళ్ళీ ఈయన చేస్తాడు అని చెప్పేసి విన్న తర్వాత ఆయన విపరీతంగా ఆశ్చర్యపోయాడు. ఆ సాయంత్రం 9 o'clockకి చెప్పాడు అనమాట. వండర్ఫుల్ సార్, ఇంత గొప్ప ఆర్టిస్ట్ని, ఇంత ఎనర్జెటిక్ పర్సన్ని ఈ వయసులో ఇలా డ్యాన్స్ చేయటం అనేది అది చాలా గొప్ప విషయం. సో ఇంత ఎనర్జెటిక్ హీరోని మనం కోల్పోవటం ఫిల్మ్ ఇండస్ట్రీ దురదృష్టం కొద్దీ ఈ వయసుకే ఆయనకి 100 ఏళ్ళు నిండినయా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి TV1 వారికి చాలా కృతజ్ఞతలు. రామారావు గురించి చెప్పుకోవాలి అని అంటే ఎన్ని రోజుల తరబడైనా చెప్పుకోవచ్చు, కానీ సమయాభావం వల్ల ఇంతతో విరమిస్తున్నాను. చాలా థ్యాంక్స్. గజదొంగ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడ